నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో నోరు పారేసుకుని దూషణలతో విరుచుకుపడిన వారిని వరుస పెట్టి అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరిని సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేస్తుంటే మరికొందరిని ఇతర కేసుల్లో అరెస్టు చేస్తున్నారు. గత వారంలో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో నారా కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన బలవనేని వంశీని అరెస్ట్ చేశారు. కారణం ఏదైనా ఆయన జైల్లో ఉన్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అరెస్టు తర్వాత అంతో ఇంతో తమకు సానుభూతి వస్తుందని అనుకున్న నాయకులకు అలాంటిదేమీ చిక్కనలేదు. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్. దీనిపై కూడా టీడీపీ నాయకులు సహా జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాపం అమాయకుడు అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో పోసాని చేసిన వ్యాఖ్యలపై వీడియోలను వైరల్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు గుడివాడ తమ్ముళ్ళు ఆవేదనలో ఉన్నారు. ఇక నుంచి గతంలో విజయం దక్కించుకుని వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని అరెస్టు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు చంద్రబాబును వాడు వీడు అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇన్ని నెలలు అయిపోయినా గుడివాడ రాణిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదా, లేక చేసినా మౌనంగా ఉన్నారా అనేది పెద్ద చర్చగా మారింది. గుడివాడ రాణిపై పెట్టాలంటే అనేక కేసులు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో నేరుగా చంద్రబాబు పైన నారా లోకేష్ పైన చేసిన దూషణలను ప్రస్తావిస్తున్నారు. అలానే తన సొంత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేదికలు నిర్మించి క్యాసినో వంటివి ఆడించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక దురుసు ప్రవర్తన, నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు ఉండనే ఉన్నాయి. అయినప్పటికీ నాని విషయంలో ఎందుకో ఉదాసీనంగా ఉన్నారంటూ గుడివాడ నేతలు గుసగుసలాడుతుండడం గమనార్హం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.